శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 7 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి మధ్యాహ్నం 2:24 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:57 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. గురువారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ ధాత్రి యోగం విశేషంగా అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 1:57 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. గురువారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు చాలా బాగున్నాయి, ధాత్రి యోగం, సౌమ్య యోగం. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఏ నిర్ణయమైనా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ధనం ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆలోచించి జాగ్రత్తగా ధనం ఖర్చు చేసుకోవాలి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో ఉన్నాడు, బుధుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు తొలగిపోయి అన్యోన్యత పెరగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి బలం ఉంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. గ్రహాల స్టేటస్ బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు ముఖ్యంగా చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:57 వరకు ఉంది. ఈ పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవచ్చు, మ్యాథమెటిక్స్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు కొట్టడానికి పూర్వాషాఢ చాలా మంచి నక్షత్రం. అప్పులు తీర్చడానికి చేసే అన్ని ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కపట ఉపాయాలు పన్నటానికి పూర్వాషాఢ మంచి నక్షత్రం. ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళను మోసం చేసి విజయం సాధించాల్సి వస్తుంది. అలా మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 1:57 వరకు ఈ పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:57 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవచ్చు. అలాగే పై చదువులకు కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 1:57 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహాల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. దుర్మార్గులతో స్నేహం చేస్తారు, దానివల్ల కొన్ని కలహాలు ఏర్పడతాయి, చిక్కులు చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దుష్టులకు దూరంగా ఉండాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విశేషమైన ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రు బాధలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి శత్రువులకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు పార్ట్నర్స్తో విడిపోయే సూచనలు ఉన్నాయి. జాయింట్ బిజినెస్లు బ్రేక్ అయిపోతాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు ఆ బిజినెస్ కాపాడుకోవాలంటే ఈరోజు మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, జాగ్రత్తగా మీ పార్ట్నర్స్తో మాట్లాడండి. కొత్త ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు అప్పులతో సంచారం చేస్తూ ఉంటారు. మీ చుట్టూ అప్పులు తిరుగుతూ ఉంటాయి, పరిభ్రమిస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పుల చుట్టూ ఉన్నప్పటికీ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సహనంతో ఉండటం నేర్చుకోండి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. వృత్తిపరంగా కూడా విశేషమైన ధనలాభం చేకూరుతుంది. మీరు ఉద్యోగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి, గౌరవ మర్యాదలు ఉంటాయి, సన్మానాలు సత్కారాలు లభించే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. కన్యారాశి వాళ్ళు అనారోగ్య సమస్యలకు చెక్ పెడతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు, ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని సులభంగా పూర్తి చేస్తారు, కార్యసిద్ధి లభిస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా వెళ్ళగలుగుతారు, నిర్వహించగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా చాలా సులభంగా లభించే యోగం తులారాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం బాగా ఉంది, రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. అయితే బంధుమిత్రులతో కొద్దిగా కలహాలు ఏర్పడే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడం వల్ల ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు, ధనం కలిసి వచ్చి అప్పులన్నీ తీర్చేస్తారు, మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి వృత్తిపరంగా విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి, శత్రుబాధలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి, కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే వ్యాపారం చేసే కుంభరాశి వాళ్ళకి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది, ఆ శ్రమను తట్టుకొని నిలబడి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు పాపకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది, కాబట్టి అటువంటి ఆసక్తిని వదిలిపెట్టే ప్రయత్నం చేయండి. చెడు పనులు చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి, లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సంయమనంతో ప్రశాంతంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మీనరాశి వాళ్ళకి చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది, అదే అనంగ త్రయోదశి. అనంగ త్రయోదశి సందర్భంగా 12 రాశుల వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే, అత్యున్నత స్థాయికి ఎదగాలంటే ఓం అనంగరూపాయ మన్మథాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం అనంగరూపాయ మన్మథాయ నమః 21 సార్లు లేదా 11 సార్లు లేదా 12 సార్లు ఈ మంత్రం చదువుకొని వెళితే అనంగుడు అని పిలువబడే మన్మధుడి అనుగ్రహం కలుగుతుంది. అనంగ త్రయోదశి సందర్భంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ప్రధానంగా కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి కుటుంబంలో ఆనందము సంతోషము వెల్లివిరియాలంటే కూడా అనంగ త్రయోదశి సందర్భంగా ఈ ముఖ్యమైన మంత్రాన్ని చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. లాటరీలు కొనుక్కోవాలంటే గురుహోరలో కొనుక్కుంటే మంచిది. నూతన వస్తువులు కొనడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది. పిల్లల్ని మొదటిసారి ఊయల్లో వేయడానికి గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి గురుహోర మంచిది. అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది. అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర చాలా మంచిది. అలా దాచిపెట్టుకుంటే ధనం రెట్టింపు అవుతుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు మీ దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.